శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల రవి సంక్రమణం జరిగిన దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది? కన్యా రాశి వారికి జన్మకేతువ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. సప్తములో రాహు, సప్తమాధిపత్యమందు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సప్తమాధిపతి షష్టమందు ఉన్నాడు. సప్తమాధిపతి భాగ్యమందు ఉన్నాడు. ఈ ఎప్పుడైతే షష్టములో శని ఉన్నాడు, కుటుంబ స్థానంలో కూడా శని ఉన్నాడు. అష్టకములు కష్ట నష్టములు శాస్త్ర సంహితం. అయితే ఇక్కడ శని ప్రభావం కంటే, శని స్వచ్ఛాత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం కంటే ఇక్కడ కేతు ప్రభావం ఎక్కువగా ఉన్నది. దానివల్ల నమ్మిన వారి వలన మోసములు, దగాలు జరుగును. దగా అనేది సామాన్యమైన దగాలు కాదు, ఊహించని దగాలంట దాన్ని. బంధువర్గ పీడ, బంధువర్గంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పీడ, కొంతమందితో మంచి ప్రాణ స్నేహితులతో కూడా విరోధం ఏర్పడినటువంటి విరోధములు, మాటకి మాట పట్టింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అయితే ఈ కేతు ప్రభావంలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటి? కేతు ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటాయి, రాహు ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటాయి, రాహుకేతుల మధ్యన గ్రహాలు ఉండి మిగతా గ్రహాలు వేరేగా ఉంటే అంటే అక్కడ జాతక ఫలము ప్లస్ గోచారాన్ని కంపేర్ చేస్తాం. రాహుకేతుల మధ్య ఉన్నటువంటిది కాలసర్ప దోషము. కాలసర్ప దోషం అంటే కాల సంఖ్యలో దోషం, ఇటు దోషం అటు దోషం, ఇటు వెళ్ళినా బాధ అటు వెళ్ళినా బాధ. శని దోషము, షష్టములో శనికి అంత దోషం ఉండదు, అయినా శత్రుడు అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలో కూడా విరోధం అనేటువంటి పరిస్థితి. అయితే వీటికి సిమ్టమ్స్ ఏమున్నాయి? ఏ విధంగా మనం ఈ ఉపద్రవాన్ని తట్టుకోగలము అంటే ఇక్కడ మనకి స్వప్న దోషములు అంటే స్వప్నంలో మనకి చనిపోయిన వారు ఎవరైనా సరే కలలో కనపడడం ఒకటి. రెండోది సర్పాలు తరచుగా కనబడుతుంటాయి, అది చాలా ప్రమాదం. సర్పం అన్నదిగా కనబడినా, అలాగా కోళ్ళు కనబడినా అంటే కొన్ని మాంసకృతులు తినడము ఇలాంటివి కనబడినా కొన్ని ప్రమాదములు సంభవించును. చాలా జాగ్రత్తగా చూడాలి. క్షత్రము మంచిదే. స్వప్నాలు తాలూకా వ్యవహారాల్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే కేతు దోషంలో ఉన్నప్పుడు మనకి ఆందోళనకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి. అప్పుడు మనకు ఆ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఆ సంభవించుకుంటా శనివారం పూట స్థిరవారం అంటే స్థిరంగా ఉండే వారం అంట. శని ఏముందంటే చాలా స్లోగా మందగ్రహం అంటారు. మందగ్రహం అంటే బద్ధకం ఏర్పడుతుంది, అధిక నిద్ర వస్తుంది, ప్రతిదానికి కూడా చేద్దాంలే అన్నటువంటి కాలయాపన జరుగుతుంటుంది. కేతుదోషం తాలూకా దేవుని అంటే ఏదో ఒక రకమైన ఆందోళన, అప్పటికే ఆనందాన్ని మించిన ఆందోళన. కేతు దోషం సామాన్యమైనది కాదు. కుజుడు దోషంలో ఉన్నప్పుడు పర్వాలేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దాన్ని దాటుకొని వెళ్తున్నాం. అయితే శని ప్రభావం చాలామంది ఎక్కువగా శని గురించి ఆలోచిస్తారు, రాహుకేతుల గురించి ఆలోచించరు. రాహుకేతు తలక పవరు కేతుది ఎప్పుడు కూడా నీరసించేస్తాడు, మనిషిని ఎదగనుడు ఏదో జొలిసేస్తాడు లోపలి నుంచి. అలా రాహు వాళ్ళకి కాదు, రాహుదంతా కూడా మొండి వ్యవహారం, దూసుకుంటూ అది వేరే లెక్క. రాహు తాలూకా పాపపీతంతా వేరేగా ఉంది. కానీ కేతుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుచేతే చెప్తాను, శని దోషం ఉన్నా కేతు దోషం ఉన్నా దుష్టగ్రహ శక్తి ఏది ఉన్నా స్థిర వారం పూట అంటే శనిదేవుని వారం పూట ఆ వెంకటేశ్వర స్వామికి
ఫాస్టింగ్ అవసరము. ఫాస్టింగ్ చేయడం అంటే మనం కనీసం నూనె వస్తువులు మానేయడం. నూనె వస్తువు మానేసి ఆకలిగా ఉన్నప్పుడు, ఎందుకంటే మరి అంత కఠినోపవాసం చేస్తే జలము తీసుకోవచ్చు, పానీయము తీసుకోవచ్చు, దానిలో కూడా సత్యం ఉంటుంది. ఫలములు సేకరించవచ్చు. ఉడికిన పదార్థమును ఇప్పుడు ఏకాదశి వ్రతం ఎలా అయితే చేస్తాం ఆ విధంగా చేసుకుంటే మంచిది. లేదు అన్నప్రసాదాన్నే తిందామనుకుంటే 1 గంట అపార్ణ సమయంలో కొంతవరకు సేవించి రాత్రి సమయం పూర్తి విసర్జన. పాలు పళ్ళే ఫలములే. నూనెకి సంబంధించిన వస్తువులు ఏటిది కూడా నూనె రాయరాదు. నూనెకి సంబంధించిన వస్తువులు కూడా భుజించరాదు. ఆ విధంగా ఏంటంటే స్వామి మనంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో వాడపల్లిలో కూడా వెంకటేశ్వర స్వామి గురించి ఎంతోమంది భక్తులు వెళ్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంత మహిమడ! స్వామి పేరు చెప్తేనే మహిమ. ఏ గ్రహణ పారిపోతుంది. స్వామిని తలంచుకొని ఏ కార్యక్రమం చేసుకున్నా మనకి ఆ గ్రహతాళిక ప్రభావం పోయి మంచి సంకల్పం కలుగుతుంది, ధైర్యం కూడా వస్తుంది. అంచేత మళ్ళీ మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకించి ఆయన ఆశీర్వాదం పొందండి. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం